మాస్టరు అనంగానే ఆయన ఒక హెర్క్యులిస్ అని గాని, ఆయన దయామయుడు అని గాని, మనం ఏమి చేసినా ఊరుకుంటారని గాని, ప్రేమమూర్తి అనంగానే ఆయన చెప్పింది ఏమీ చెయ్యకపోయినా క్షమిస్తారని గాని భావించకండి. ఆయనకున్న స్వభావం మనకు అర్థం కాదు. ఆయన మాస్టర్. ఆయనకు ఎన్నో బాధ్యతలు, బరువులు ఉంటాయి. ఒకే సమయంలో మాస్టరు మానవ స్థాయిలోనూ దివ్యత్వపు స్థాయిలోనూ ఉండగలరు. ఆయన అస్వస్థతకు గురైతే అది మానవ స్థాయి, సత్సంగం నిర్వహించే సమయంలో దివ్యత్వ స్థాయి, అందరితో కలిసి మాట్లాడేటప్పుడు సాధారణ మిత్రత్వ స్థాయిగా మనం గుర్తించాలి. ఆయనను ఎప్పుడూ భక్తిభావంతోనే అనుసరించాలి. ఇదే సముచితమైన ప్రవర్తన అని నేను గుర్తించాను.